Most of the letters by Paul, పౌలు రాసిన చాలా ఉత్తరాలు they were written in dingy prison. అవి కేవలము ఖైదీగా జైల్లో ఉంచబడినప్పుడు రాయబడి ఉన్నవి. He did not write any letter in a well-equipped office. అతని ఏ ఉత్తరం కూడా ఒక మంచి ఆఫీస్లో కూర్చొని రాయలేదు. Most of the disciples were martyred. శిష్యుల్లో ఎక్కువ మంది కేవలము హతసాక్షులుగా మార్చబడ్డారు, They were హతసాక్షులు అయ్యారు. They suffered and suffered and suffered. వారు ఎంతగానో శ్రమ నొంది ఉన్నారు. You know Stephen. మనకు స్టెఫెను తెలుసు. Yeah, what happened to him? అతని పరిస్థితి ఏమైంది? He was being stoned. అతను రాళ్ల చేత కొట్టబడ్డాడు. For Jesus' sake, యేసు నిమిత్తము. when he was dying, the heaven opened. అతను మరణమవుతున్నప్పుడు ఆకాశం తెరవబడింది. He saw Jesus standing in the right hand of God. అతను దేవుని కుడి పార్శ్వమున యేసు నిలుచుని ఉండుట చూస్తాడు. He saw the glory of God దేవుని మహిమను చూశాడు. while he was stoning to death. అతను రాళ్ల చేత చంపబడుతున్న He సమయంలో saw the glory of God. అతడు దేవుని మహిమను చూశాడు. You want to see the glory of God, నీవు దేవుని మహిమను but చూడాలనుకుంటున్నావు, you don't want any suffering. కానీ నీకు ఏ శ్రమ వద్దనుకుంటున్నావు. Only when you suffer, కేవలం నువ్వు శ్రమ నొందినప్పుడు మాత్రమే then you will be called a disciple. నీవు శిష్యుడవు అని పిలువబడతావు. Now we see First Kings. మొదటి రాజులు చూద్దాము. You see Elijah there. అక్కడ ఏలియాను చూస్తున్నాము. God said to Elijah, 17th chapter, First Kings, 3rd verse. మొదటి రాజులు 17వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, Then God said to him, get thee hence and turn towards eastward and hide yourself by the brook of Cherith. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. Not at Jordan. యోర్దాను యొద్ద దాగి ఉండమంటలేదు. Jordan was there only. అక్కడ యోర్దాను నది ఉంది. This Jordan is bigger than this brook. చూసినట్టయితే ఆ కెరీతు వాగు కన్నా ఈ యోర్దాను నది పెద్దది. But God did not say about Jordan. అయినప్పటికీ దేవుడు యోర్దాను యొద్ద ఉండమని సెలవు ఇవ్వలేదు. God said hide at Cherith. దేవుడు మాత్రం అతని కెరీతు వాగు యొద్ద దాగియుండుము అని చెప్తున్నాడు. You will drink the water of that brook. నీవు ఆ కెరీతు వాగు నీటినే తాగుతావు. And I commanded the ravens to bring you food. నేను కాకోలములకు ఆజ్ఞాపించాను నీకు ఆహారం తీసుకురమ్మని. And daily he was eating the food brought by ravens. అయితే ఏలియా ప్రతి దినము కాకోలములు తీసుకొస్తున్న ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాడు. Many people think చాలా మంది తలస్తూ ఉంటారు, if we obey the word of God, మీరు దేవుని వాక్యంకు విధేయత చూపిస్తే we will not have food. మాకు ఆహారం ఉండదు. If we do the work of God, మేము దేవుని పనిని జరిగిస్తే what can we eat? మేమేం తినాలి? There is not faith at all. అది విశ్వాసం ఎంత మాత్రం కాదు. If you don't have faith, మీకు విశ్వాసం లేకపోతే how you will be pleased? దేవుడు ఏ రీతిగా నిన్ను బట్టి సంతోషించగలుగుతాడు? God cannot be pleased with you. దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషించలేడు. Without faith, you cannot please God. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. If God says something, దేవుడు ఏదైనా నీకు చెప్పినప్పుడు and when you do it, నీవు దాన్ని చేస్తే God will give you faith. దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. You say, I cannot have such faith. నీవు అంటావు నాకు అలాంటి విశ్వాసం, అంత విశ్వాసం లేదు. How can you become a disciple? మరి అలాంటప్పుడు శిష్యునిగా ఎలా మారుతావు? You can be a preacher, that's all. నీవు కేవలం ఒక బోధకుడుగా ఉంటావు అంతే. God will not be pleased with you. అంతేగాని దేవుడు నిన్ను బట్టి ఎంత మాత్రం సంతోషించడు. You must have faith. నీకు ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. I learned faith from the date of my conversion. నా మారు మనసు నొందిన సమయం నుండి నేను విశ్వాసమును నేర్చుకుంటూ వచ్చాను. For everything I used to depend upon God only. ప్రతి దాని కొరకు కేవలం దేవుని పైన ఆధారపడేవాడు. I never used to go to bazaar, market and this and that, do shopping and so on. ఎన్నడూ బజార్ కి, మార్కెట్ కి లేదా ఇంకేదో షాపింగ్ కొరకు వెళ్ళేవాడని ఎంత మాత్రం కాదు. For every little thing I was depending upon God only. ప్రతి చిన్న దాని కొరకు దేవుని పైనే ఆధారపడేవాడు. God used to supply all my needs. దేవుడే ప్రతి అవసరతను తీర్చువాడు. For every little need I used to depend upon God. ప్రతి చిన్న అవసరత కొరకు కూడా దేవుని పైన ఆధారపడేవాడు. It is a marvelous life. It is a beautiful life. అది ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. Many preachers, for everything they ask this and that. All persons they go and ask them, I want this, I want that, I want this.
కానీ చాలా మంది బోధకులు ఇది అవసరం ఉంది, అది అవసరం ఉంది, నాకు ఇది కావాలి, అది కావాలని ఎంతో మంది యొద్దకు వెళ్తారు, చెప్తారు. When they go to a house, వారు ఒక ఇంటికి వెళ్తే they will see a tablecloth like this. వారు ఇలాంటి ఒక టేబుల్ క్లాత్ ని చూస్తారు. So nice it is, so nice it is. చాలా బాగుంది ఈ టేబుల్ క్లాత్. Wow, what a nice tablecloth. ఎంత బాగుంది ఈ టేబుల్ క్లాత్. Though what will that master of the house will ask him? అప్పుడు ఆ ఇంటి యజమాని ఇతను ఏమని అడుగుతాడు, What sir, you want this, you want this? అయ్యగారు మీకు ఇది ఏమైనా కావాలా? Of course I want this. అంటే ఇది కావాలనుకోండి, But anyway it is yours, you keep it. God will give me later on. అయినప్పటికీ ఇది మీదే కదా, నాకు దేవుడు ఇస్తాడులే తర్వాత. What a mischievous pastor it is. అది మోసపరిచే పాస్టర్ అయినా. Such people that come to any house and do like this. కొంతమంది ఏ ఇంటికి వెళ్ళి ఇలాగ చేస్తారు. Servant of God must be a king, that's all. ఒక దైవ సేవకుడు అంటే రాజుగా ఉండాలి అంతే. You cannot say I don't have this, I don't have that. అంతేగాని నాకు ఇది అవసరం ఉంది, నాకు ఈ సహాయం కావాలని అనకూడదు. You must maintain your dignity. మీరు మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. You must follow the word of God. దేవుని వాక్యాన్ని పాటించాలి. Yeah, if you want anything, నీకు ఏదైనా అవసరమైతే you pray to God. నువ్వు దేవుని ప్రార్థించు. If you really do the work of God, మీరు నిజంగా దేవుని పని చేస్తే, if you do the work for the kingdom of God, దేవుని రాజ్యము నిమిత్తం మీరు పని జరిగిస్తే, if you love the kingdom of God, దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తే, if you love the righteousness of God, దేవుని నీతిని ప్రేమిస్తే, God will provide everything. దేవుడు సమస్తమును మీకు ఇస్తాడు. Even hanky God will give you. చేతి రుమాలు కావాలన్నా ఆయనే నీకు He ఇస్తాడు. will give you. ఆయనే నీకు ఇస్తాడు. All things will be added unto you. అన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. That is our motto. అది మన ఆశయం. That is the motto of kingdom. అది దేవుని రాజ్య సంబంధమైనటువంటి Seek ye first the kingdom of God. మొట్టమొదటగా దేవుని రాజ్యమును వెతకాలి. And all these things will be given unto you. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. Here the brook was there. ఇక్కడ వాగుంది. Not a filtered water. ఆ వాగేమి ఫిల్టర్ వాటర్ కాదు కదా. As it is, you must drink. అది ఉన్నది ఉన్నట్టుగానే నువ్వు త్రాగాలి. God will bless the water. దేవుడు ఆ నీటిని The ఆశీర్వదిస్తాడు. word of God says God blesses the water also. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నీటిని కూడా ఆశీర్వదిస్తాడు అని. You must learn to pray before you drink water. నీవు నీరు త్రాగడానికి మునుపు కూడా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. Many people they don't have water. చాలా మందికి నీరు ఉండదు. Some people they have miry water. కొంతమందికి మురికి నీళ్లుగా ఉంటాయి. In some places they have to walk 2 kilometers or 3 kilometers కొన్ని to స్థలాల్లో fetch అయితే a pot of water. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరము నడిచి త్రాగే నీటిని తెచ్చుకోవాల్సిన For పరిస్థితి. one pot of water. ఒక్క బిందె నీటి కొరకు వారు అంత దూరం వెళ్ళాలి. But now you are getting water freely. మరి ఇప్పుడు ఉచితంగా మీరు నీటిని పొందుకుంటున్నారు. Are you praising God దేవుని daily for the స్తుతిస్తున్నారా? water God is giving you? ప్రతిదినం నీకు ఇచ్చే నీటి కొరకు స్తుతిస్తున్నారా? There God said to him, దేవుడు ఇతనికి చెప్పాడు, drink the water from that brook only. ఆ కెరీతు వాగు యొద్ద ఉన్న నీటిని నువ్వు త్రాగు. He obeyed the word of God. దేవుని వాక్కుకు అతను విధేయత చూపించాడు. He was hiding somewhere in a corner. అతను ఎక్కడో ఒక మూలన దాగి ఉంటున్నాడు. And the ravens came to him. అయితే అప్పుడు కాకోలములే అతని యొద్దకు వస్తూ ఉన్నాయి. Here the word of God says, I commanded the ravens. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కాకోలములకు ఆజ్ఞాపించాను. Yeah, we have a God who can command the ravens. మరి మన దేవుడు కాకోలములను సైతం ఆజ్ఞాపించగలిగిన He can దేవుడు. command any bird. ఆయన ఏ పక్షికైనా ఆజ్ఞాపించగలడు. He can command anything. దేనికైనా ఆజ్ఞాపించగలడు. Yeah, such a God we have. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. He will give anything to us. ఆయన మనకి ఏదైనా ఇవ్వగలడు. He is a good God. ఆయన మంచి దేవుడు. You don't have faith in this good God. కానీ ఈ మంచి దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి లేవు. He says you must obey me. ఆయన చెప్తున్నాడు, నువ్వు నాకు విధేయత చూపించు. If you obey me, నీవు నాకు విధేయత చూపిస్తే I will make you great. నిన్ను గొప్ప వ్యక్తిగా I చేస్తాను. will give you food. నేను నీకు ఆహారం ఇస్తాను. I will give you water. నీకు నీటిని ఇస్తాను. Whatever need is there in your life, He gives you. నీ జీవితంలో ఏ అవసరత ఉన్నా ఆయన నీకు ఇస్తాడు. The same thing God will give me. Whatever I want, He gives me the same thing. నాకు ఏది అవసరమై ఉండేదో అదే దేవుడు నాకు ఇచ్చేవాడు. Minutely, He gives me even a little thing also. ఎంతో
చిన్న చిన్న విషయాలు కూడా ఆయన అనుగ్రహించేవారు. This is my experience. ఇది నా అనుభవము. What experience you have? మరి నీకు ఏ అనుభవం ఉన్నది? Are you obeying the word of God? నువ్వు దేవుని వాక్కుకు విధేయత If you really చూపిస్తున్నావా? obey the word of God, నిజంగా విధేయత చూపిస్తే He will give you everything. ఆయన నీకు అన్నిటినీ ఇస్తాడు. Lovingly, you must hug Jesus. ప్రేమతో నువ్వు యేసును కౌగిలించుకోవాలి. And brook was dried up. అక్కడ వాగు ఎండిపోయింది. And the next thing, ఆ తర్వాత He wanted him to poor widow in Zarephath. అప్పుడు అతను సారెపతు ఊర్లో ఉన్న ఒక బీద విధవరాలి యొద్దకు వెళ్ళాలి. A starving woman. అక్కడ ఆకలితో అలమటిస్తున్న వ్యక్తి యొద్దకు వెళ్ళాలి. She was a widow. ఆమె ఒక విధవరాలు. He did not send him to a rich man palace. దేవుడు ఏలియాను ఒక ధనవంతుడి యొద్దకు పంపించలేదు. And this woman was in a desperate situation. ఈ విధవరాలు ఆమెను ఎటు తోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తి. There only you will see miracles. అక్కడే నీవు అద్భుత కార్యములను చూస్తావు. Don't think of always big man. కాబట్టి అన్ని వేళలా గొప్ప గొప్ప వ్యక్తుల గూర్చి తలంచకు. Yeah, this woman was in starving moments. ఇక్కడ ఈ విధవరాలి పరిస్థితి ఆకలితో కరువు పరిస్థితితో ఉన్న పరిస్థితి. Yeah, there only they saw glimpses of heaven. అయితే అలాంటి పరిస్థితిలోనే పరలోకపు వెలుగును మిర్మిట్లను మనం చూడగలుగుతాము. Such situations John saw the glimpses of heaven. అలాగే మరి యోహాను కూడా పరలోకపు దృశ్యాలను చూడగలిగాడు. Yeah, not in a big church. ఎంతో గొప్ప పెద్ద సంఘంలో కాదు. People say our church is so big. ప్రజలు సాధారణంగా చెప్తుంటారు మా చర్చ్ ఎంతో పెద్దది. Many thousands of people they come to us. ఎన్నో వేల మంది మా యొద్దకు వస్తారు. Eat what God wants you to eat. దేవుడు ఏది నువ్వు తినాలని కోరుతున్నారో అది తినండి. Don't think of everything. అంతేగాని ప్రతిదాని గూర్చి ఆలోచించదు. Don't have eating mind. అలాంటి తినేసేయాలి అనే మనసును కలిగి ఉండొద్దు. Lord, take away this mind from me. దేవా నాలో నుంచి ఈ మనసును తీసివేయండి. He will give you the experience. ఆయన అనుభవాలను నీకు ఇస్తాడు. When you wait in the presence of God, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు sometimes He will ask you not to eat a particular tasty thing. నిన్ను దేవుడు స్పష్టంగా ఒక ఏదైనా రుచికరమైన దాన్ని తినద్దు అని అడిగితేనే To be in the spirit. ఆత్మలో ఉండి You must understand the language of God. దేవుని భాషను నువ్వు ఆత్మలో అర్థం చేసుకోవాలి. Language of the Holy Spirit. ఆత్మ భాష పరిశుద్ధాత్ముని You must భాష. have the language of the Holy Spirit. నీకు పరిశుద్ధాత్ముని భాష కలిగి ఉండాలి. Don't always go after chicken. అంతేగాని అన్ని వేళలా చికెన్ కొరకు పరిగెత్తొద్దు. Of course, eating chicken is not bad. మరి చికెన్ తినడం ఏమి తప్పు లేదా చెడ్డది అనట్లేదు. But your mind should not be on the chicken only. అయితే Always. నీ మనసు అన్ని వేళలా ఈ చికెన్ పైనే ఉండకూడదు. When people are eating chicken, ప్రజలు మరి చికెన్ తింటున్నప్పుడు if God wants you to eat with totokora, దేవుడు ఒకవేళ వారిని తోటకూర తిను నీవు అని చెప్తే you must happily eat totokora only. సంతోషంగా నువ్వు ఆ తోటకూరనే తినగలగాలి. You must get this experience. ఈ అనుభవం నువ్వు పొందుకోవాలి. And Sunday means ఆదివారం అనగానే certainly you must have some chicken or mutton or fish. ఖచ్చితంగా చికెన్ మటన్ లేదా ఫిష్ ఉండాల్సిందే. Here, what happened to John on Sunday? ఇక్కడ చూస్తే మరి యోహాను ప్రభు దినమందు ఏం జరిగింది అతనికి? He was in the spirit on the Lord's day, 10th verse. అతను ప్రభు దినమందు ఆత్మవశుడై ఉన్నాడు. 10వ వచనం. If you always have chicken in your mind, how can you be in the spirit on the Lord's day? మరి ఆదివారం అనగానే నీ మనసు అన్ని వేళలా చికెన్ మీద ఉంటే ప్రభు మీద ఎలా ఉండగలుగుతుంది? Chicken wala, he knows all Christians come around me. ఆ చికెన్ షాప్ అతనికి తెలిసిపోతుంది, ఈ రోజు క్రైస్తవులందరూ నా యొద్దకు వచ్చేస్తారు. You must know you should not spend so much of time on Sunday with this chicken work. కనుక ఈ ఆదివారం దినాల్లో ఈ చికెన్ చుట్టూ ఎక్కువ సమయం గడపొద్దు అన్న విషయం మీకు అర్థం కావాలి. You will be doing this masala work. ఈ మసాలా పని అంతా చేసిన తర్వాత You spend much time in doing preparing chicken. ఎక్కువ సమయము దానికి కేటాయిస్తూ ఉంటారు చికెన్ చేసుకోవడానికి. That's how
Many Christians come late to the church. అందు నిమిత్తమే చాలా మంది క్రైస్తవులు ఆదివారం దినమున సంఘానికి లేటుగా వస్తారు, Preparing chicken చికెన్ని సిద్ధపరచుకోవడానికి. and wasting most of the time. సమయం అంతా ఎక్కువ సమయం వృధా చేసుకొని Some Christians, they come at the last time for Ashirvadam. కొంతమంది క్రైస్తవులు ఆ చివరిగా ఇచ్చే ఆశీర్వాదం కొరకు వస్తారు. They are not in the spirit. వారు ఆత్మలో ఉన్నవారు కాదు, They are not spiritual Christians. వారు ఆత్మీయ క్రైస్తవులు ఎంత మాత్రం కాదు. You must be careful on Sundays. నీవు ఆదివారం దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. You are not careful on Sunday. నీవు ఆదివారాల్లో జాగ్రత్తగా ఉండట్లేదు. Sunday is not yours. ఆదివారం అంటే అది నీది కాదు. Sunday is the Lord's day. ఆదివారము అది ప్రభు దినము. That's why it is called Lord's day. అందు నిమిత్తమే అది ప్రభు దినము అని పిలువబడుతుంది. You people are going to that function, this function on Sunday. కానీ మీరు ఆదివారాల్లోనే ఈ ఫంక్షన్కి ఆ ఫంక్షన్కి వెళ్తూ If ఉంటారు. your relatives come on Sunday, the weak Christians, they stop coming to the బలహీనమైన church. వారైతే గనక అలా రాగానే ఆగిపోతారు చర్చికి రావడం. They will sit with them. వారితో కూర్చుంటారు అంతే. They will prepare chicken for them. వారి కోసం చికెన్ చేసుకుంటూ ఉంటారు. What a terrible thing. ఎంత భయంకరమైన విషయం. You don't have any understanding about the Spirit of God. దేవుని ఆత్మ విషయమైన గ్రహింపు ఎంత మాత్రం లేదు. God is not happy with you. దేవుడు నిన్ను బట్టి You are సంతోషంగా not లేడు. loving God. నువ్వు దేవుని You ప్రేమించట్లేదు, are loving the devil. నువ్వు సాతాను You are ప్రేమిస్తున్నావు. obeying the devil. You are obeying the devil. నువ్వు సాతానుకు విధేయత చూపిస్తున్నావు. Not having any mind for God and kingdom of God. దేవుని రాజ్యం విషయమైన మనసు ఎంత మాత్రం కలిగి ఉండకుండా. And here the John was on the Lord's day in the spirit. ఇక్కడ చూస్తే యోహాను ప్రభు దినమందు ఆత్మలో ఉన్నాడు. And if you are careful in the spirit on the Lord's day, దేవుని ఆత్మ కలిగి ప్రభు దినమందు మీరు జాగ్రత్తగా ఉంటే God will give you visions. దేవుడు మీకు దర్శనాలను ఇస్తారు. God will give you guidance. దేవుడు మీకు నడిపింపునిస్తారు. God will call you for his ministry. దేవుడు ఆయన పరిచర్య కొరకు మిమ్మల్ని